अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Brahman till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారం గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय. తండ్రి బాబా రమేష్. మెహర్ ప్రభు చరితం 12వ భాగం ఈ రోజు కూడా మనకు చదువుకునే అవకాశం ఇచ్చిన ప్రీతమంత్రి శతకోటి పాదాభివందనాలు అందజేస్తూ ఈరోజు 5343వ పేజీలో ఫస్ట్ పేరా నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ యొక్క పేజీతో తెలుగు సహవాస అనేటువంటిది పూర్తయిపోతుంది. ఈరోజు శ్రీనివాసరావు గారు వస్తే మనకు కొన్ని విషయాలు తెలియజేస్తారు. జై బాబా. తెలుగు సహవాసీయులకు అది ఆఖరి రోజు. బాబా మెహరాజాదికి వెళ్లే ముందు మీరంతా సంతోషంగా ఉండాలని నా కోరిక. ఇప్పుడు నేను పింపల్గాం వెళ్ళిపోతున్నాను, మీరు మీ ఊళ్ళకు వెళ్ళిపోతున్నారు. ఆందోళన పడకండి, అధైర్యపడకండి, నాకంతా తెలుసు. కులాసాగా వెళ్ళండి, సంతోషంగా ఉండండి అని చెప్పారు. చాలా మంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాబా మధ్యాహ్నం 4:30 వెళ్ళిపోయారు. ప్రేమ మధువు కన్నీళ్లను తెప్పించింది. ప్రీతముడు తమను వీడి వెళుతున్న ఆ క్షణాన్న వాళ్ల ఎదల్లో వియోగ బాధ అలముకుంది. అంతరంగాల్లో మరింత ఆరాటం పెరిగింది. జాలువారే వారి కన్నీళ్లు దివ్య ప్రీతముని దివ్య వైభవాన్ని కొనియాడే. మర్నాడు ఉదయం ఆంధ్ర ప్రేమికులతో నిండిన బస్సు అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ వైపు బయలుదేరింది. ఉల్లాసంగా సరదాగా కనబడాలని వారు ఎంత ప్రయత్నించినా వాళ్ళ హృదయాలు బాధతో నిండి ఉన్నాయి. ఆ హృదయాలే బాబాను గుర్తుంచుకునే మాధ్యమాలు. అంతవరకు వాళ్ళు మెహర్ బాబా అవతార ప్రతిపత్తిని అంటే హోదాను శ్లాఘిస్తూ గట్టిగా నినాదాలు చేశారు. కానీ ఈ క్షణం వాళ్ళ కన్నీళ్లే ప్రేమను ప్రకటిస్తూ మోగ భాషను వినిపించాయి. మధు దివ్య పరవశత్వాన్ని కన్నీళ్లను గురిచేస్తాయి. ఎదనిండా ప్రేమ మధువును నింపుకొని ప్రేమికులు వీడ్కోలు తీసుకున్నారు. వెలకట్టలేని ఖజానాను తమతో పాటు తీసుకెడుతున్నారు. తమ ప్రీతముడి నుండి పొందిన వియోగ బాధే ఆ వెలకట్టలేని ప్రేమ ఖజానా. మిత్రులారా, మెహర్ బాబా మనకి ఆయనతో సహజీవన కార్యక్రమం చేసుకునే భాగ్యాన్ని ఈ రోజు కల్పించారు. 1,000,000 కోటి పాదాభివందనాలను మనందరి తరఫున, ప్రపంచ భక్త కోటి తరఫున ఆయనకి సమర్పించుకుంటూ ఇప్పుడు శ్రీనుబాబు 5343వ పేజీలో ఉన్నటువంటి అంశాలను చదివారు. అందులో మనం 2 విషయాలు మనం కొంచెం ప్రస్తావన చేసుకోవాలి. బాబా అంటున్నారు, లాస్ట్ డే తెలుగు సహవాసం లాస్ట్ డేలో బాబా అంటున్నారు,
మెహరాబాద్కి వెళ్లే ముందు మీరంతా సంతోషంగా ఉండాలని నా కోరిక. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు మనకి నిరంతరం మనం సంతోషంగా ఉండాలి. నిరంతరం సంతోషంగా ఉండాలి మనం. ఎందుకంటే బికాస్ మనకి ఆయన ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన, అంతేగాని దుఃఖంలో బ్రతకమని కాదు. కాబట్టి మనం నిరంతరం సంతోషంగా ఉండాలి. నెంబర్ 1. ఇప్పుడు ఈ సంతోషంగా ఉండండి అని చెప్పినప్పుడు చాలా మంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మన బంధువులింటికి వెళ్ళి వచ్చిస్తేనే నీళ్లు తిరుగుతాయి. మన బిడ్డలు ఎక్కడికైనా వెళ్ళిపోయి రాకపోతే నీళ్లు తిరుగుతాయి. సత్యానికి మనకు నీళ్లు తిరుగుతూనే ఉంటాయి. ఈ నీళ్లు తిరగడం అనేది భౌతికానికి సంబంధించింది. బాబా చెప్తుంది ఆయన సహవాసంలో కొన్ని రోజులు గడిపిన తరువాత విడిపోతే దేవునితో సహవాసం, దివ్యలోక సౌందర్యం, కరుణానిధి సాన్నిధ్యం, క్రమశిక్షణకే నిలయం అని ఒక కవిచేత రాయించారు. అంచేత మానవ రూపంలో ఉన్న భగవంతుడితో సహవాసం చేసిన తర్వాత ఆ దైవీ సాహచర్యాన్ని, సహవాసాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ అది దుఃఖానికి సంబంధించిన నీళ్లు కాకూడదు. ఆనంద బాష్పాలు రావాలి. ఇక్కడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్నారు కాబట్టి అవి ఆనంద బాష్పాలు కావు. కానీ ఆనంద బాష్పాలు కావు, అవి ఉంటాయి అని మనం అనుకోవాలి. ప్రేమ మధువు కన్నీళ్లను తెప్పించింది. ప్రేమ మధువు కన్నీళ్లను తెప్పించింది. మధువుకి మత్తెక్కించడమే తెలుస్తుంది తప్ప ఏడిపించడం తెలియదు. అయితే ఏంటి ప్రేమ మధువు అంటే మానవ రూపంలోనున్న భగవంతుని యొక్క ప్రేమ మధువు. కాబట్టి కన్నీళ్ళని తెప్పించింది. ఆ ఆనంద బాష్పాలు కూడా ప్రియతముని పిల్లాడు సన్నిహితంగా చూస్తూ మాటలు వింటూ ఆనందాన్ని అనుభవించేటువంటి ఆ పరిస్థితి దూరం అయిపోతున్నామే అన్న ఆలోచనకి ప్రతిరూపాలే ఆ కన్నీటి బిందువులు. ఆ క్షణంలో వాళ్ళకి వియోగ బాధ వచ్చింది. వియోగ బాధ గురించి మనకు తెలియదు. మనం ఎప్పుడు బాబాతో వియోగ బాధ అనుభవించలే. మరి ఎలాగండి, ఆ వియోగ బాధ, బాబాతో వియోగ బాధ మేము ఎలాగ అనుభవించాలి, మనం ఎలాగ అనుభవించాలి అని అన్నది మీరు ప్రశ్నించుకోండి. ఒక్కటే మార్గం, ప్రతిరోజు కొన్ని గంటలు బాబాతో ఉండండి. మీకు అంటూ ఒక రూమ్ ఉంటే అందులో పెద్ద బాబా ఫోటో పెట్టుకొని రియల్ హ్యాపీనెస్ ఫోటోలు, లేకపోతే ఐ కమ్ నాట్ టు టీచ్ బట్ వేకన్నట్టు చిరుముద్ర ఫోటోలు, లేకపోతే గురు ప్రసాద్ బంగ్లాలో ఉన్న ఫోటోలు, అలాంటి ఫోటోలు పెట్టుకొని ఒక రూమ్ లో మరికి సామాన్లు గేమాలు ఏమిటి ఉండడానికి వీల్లేదు. ఓన్లీ వేకెట్ రూమ్, ఖాళీ గది. ఆ ఖాళీ గదిలో ఆ ఫోటో పెట్టుకొని ఆ ఫోటో మీద నీడ పడనటువంటి లైటింగ్ తెచ్చి మీరు ముందు కూర్చొని కొన్ని గంటలు అక్కడ బాబాతో గడపండి. ఆ గదిలో గడిపితే ఏదైనా కారణం చేత బయటికి వెళ్ళవలసిన అగత్యం ఏర్పడితే చాలా బాధపడిపోతారు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు వెళితే నువ్వు వెళ్ళిపోవడం చూస్తే బాబా కూడా నీ వైపు జాలిగా చూస్తారు. అది భరించడం మహా కష్టం.
జాలిగా చూస్తారు ఆయన. వెళ్ళిపోతున్నారా, ఎంతసేపు నాతో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతున్నారా, ఎందుకు ఉన్నారు కదా, నువ్వు ఆ రూమ్ ఆయనకి కేటాయించి ఆయనతో నువ్వు సహవాసం చేస్తుంటే ప్రతిరోజు నువ్వు వెళ్ళిపోతే మరి ఆయన కొంచెం కాకే కదా. కాబట్టి జాలిగా చూస్తాడు అందుకు. ఇది ఈ పనిముట్టు అనుభవం, కాకన్బుల్ స్టోరీ కాదు. అంచేత అలా వెళ్ళిపోయినప్పుడు పాపా కళ్ళల్లో ఆ జాలితో చూసే చూపుల్ని మనం భరించలేము. వెంటనే నేను తర్వాత వస్తాను, ఇప్పుడు రానని చెప్పేస్తాను ఇంట్లోనే, ఖచ్చితంగా చెప్తాను. ఆ అనుభవం సంపాదించుకోవాలి. నెక్స్ట్ హృదయాల్లో అలా మనం ఆయనతో ఒక సంబంధం పెట్టుకొని, ప్రత్యేకమైన సంబంధం, ఆయన విడిచి వెళ్ళాలంటే వియోగం అనుభవిస్తాం. ఒక క్షణం, ఒక గంట వెళ్ళిన వియోగ బాధ వచ్చేస్తుంది. అసలు మనకి బాహ్య రంగం ఒకటి, అంతరంగం ఒకటి, రెండు ఉన్నాయి. బాహ్య రంగంలో అంత అబద్ధమే, అంతరంగంలో అబద్ధానికి తాగుండదు. ఆ అంతరంగంలో ఉంటాడు ఆయన. అంచేత అక్కడ ఆరాటం పెరిగిపోతుంది. మనము ఆ వియోగాన్ని అనుభవిస్తాం కొన్ని అక్కడక్కడ సహవాసుల్లో. కానీ అది మనుషుల మీద ప్రేమతో మనం అనుభవిస్తాం, దేవుడి మీద ప్రేమతో కాదు. బాబా ఈ పనిముట్టు చేత చూపిస్తున్నవన్నీ కూడా క్రక్స్ ఆఫ్ ట్రూత్, నగ్న సత్యాలు. అప్పుడు వీళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగి చుక్క చుక్క జాలువారితే అప్పుడు పెరుగుతుంది ఆరాటం బాబా మీద. ఇదంతా కూడా సీరియల్ కథ కాదు, చాలా సివియర్ అండ్ సీరియస్ కథ. కాబట్టి ఇది మొదటి అనుభవం ప్రేమికులది. ఆ తర్వాత అహ్మద్నగర్ రైల్వే స్టేషన్ బస్సులో అహ్మద్నగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. అక్కడంతా ఆ బస్సులో ఉల్లాసంగా ఉన్నారు, బాధ అప్పుడు ఉన్నా ఉల్లాసంగానే ఉన్నారు. ఆ హృదయాలని బాబా గమనిస్తూనే ఉన్నారు. ఆయన యొక్క దైవత్వాన్ని, దివ్యత్వాన్ని శ్లాఘిస్తూ అవతార్ మెహర్ బాబాకి జయ్యనే నినాదాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ కన్నీళ్లు ప్రశ్నించే ప్రేమ ఏదైతే ఉందో, అందులో వచ్చే మోగ భాష ఏదైతే ఉందో, అది ఎవరికి తెలియదు. ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పాలి మీకు. కొత్తగా పెళ్ళయింది, కూతురు పురుషుగా చెప్పి కన్నవారింటికి వచ్చింది, ఇక్కడే ఉంది, కన్నవారింటిలోనే పురుడు వస్తుంది, ఎక్కడ బిడ్డలు కన్నది, భర్త వచ్చేది తీసుకెళ్ళడానికి. అప్పటికి ఆ బాలుడు 2 మాసాలు ఆడు చక్కగా మంచి చిన్నమ్మని నవ్వులతో, ఓసి నవ్వులతో, ఆ టికిలింగ్ ఐస్ అంటే మెరుస్తుంటాయి, ఆ కళ్ళతో అందరినీ అలరిస్తూ తల్లిని విడిచిపెట్టి వెళ్ళాలి, తల్లిదండ్రులు ఆ పిల్ల అంతవరకు భర్తతో ఉంది. కానీ అదేదో అప్పుడు తల్లిదండ్రులు ప్రేమను అనుభవించినట్టు ఏదో విరహ బాధను కూడా పిల్ల అనుభవిస్తుంది ఆ పురటాలు. ఇది ఆ మగవాడికి ఉండదు, వాడికే తెలుస్తుంది. మగవాడి కానీ ఆడదే కాదు కదా. అప్పుడు పిల్లని బిడ్డతో సహా అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు ఏడుస్తారు తల్లిదండ్రులు.
అది మనం అనుకుంటాం అందరూ అలాగే చేస్తారు, వాళ్ళు అలాగే చేశారు అనుకుంటాం. కానీ అందరూ అలాంటి కాదు, గుర్తుపెట్టుకోండి. కన్నీరు కంట్లోంచి వస్తుంది, హృదయంలోంచి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కన్నీళ్లు కంటి నుంచి కనుక జాడు వారిస్తే అది ఆ క్షణంలో పొందేటటువంటి ఆవేశం వల్లను ఆనందం వల్ల వస్తాయి. కానీ అదే కన్నీళ్లు హృదయం నుంచి జాడు వారితే హృదయం ఏడుస్తుంది, రోధిస్తుంది. అక్కడ బాబా ఉన్నాడు, కానీ ఆయన నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు చూడండి ఎలాగా చమత్కారంగా వర్ణిస్తున్నారు. మధు దివ్య ప్రేమ పరమసత్వాన్ని కన్నీళ్లను స్థాయి. మనకి అనుభవాలు ఉన్నాయి, భౌతికమైన అనుభవాలు. సినిమాల వల్ల కొంతమందికి అనుభవాలు వస్తాయి, సినిమాలు చూడడం వల్ల. అది అనుభవాలే. తెర మీద ఏదైతే కల్పించి సంఘటనలు మనకు చూపిస్తారో అందులో అప్పుడు మనకు కన్నీళ్ళు వస్తాయి. మొదటి కన్నీళ్లు బాహ్యమైనవే, సినిమా అనుభవాలు ఇచ్చిన కన్నీళ్లు బాహ్యమైనవే. కానీ మరొకటి ఉంది. ఎవరైనా మనకి దగ్గర సంబంధం ఉన్నవాళ్ళు కానీ స్నేహితులు కానీ చచ్చిపోతే అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. మీరు మాట్లాడుతున్న అది ఈ మొదటి చెప్పిన రెండు లాంటివి కావు. అంటే కేటగిరికల్ గా తెలియాలి కదా. తరగతి వారీగా మీకు తెలియాలి. అప్పుడు మనం ఏ కన్నీళ్ళైతే కాలుస్తామో అది ఆ క్షణంలో హృదయం నుంచి వస్తుంది. ఆ కన్నీరు అదే మధు దివ్య ప్రేమ పరమసత్వాన్ని. మధువు దివ్య ప్రేమ. మధువు అంటే ఏమిటిది? బాబా యొక్క సున్నితమైన దివ్య ప్రేమ. అందులో పారవశ్యం ఉంటుంది, దానివల్ల కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు పొందుతుంది అది. మీరు వెళ్ళిపోతున్నారు బాబాని. దీన్ని ఎలా వర్ణిస్తున్నారు? ఎదనిండా ప్రేమ మధువును నింపుకొని ప్రేమికులు వీడ్కోలు తీసుకున్నారు. వీడ్కోలు ఎవరిది? బాబాది. ఇలా చెయ్యుతాడైనా ఆ రైలు మీద ఎక్కుతుంటే రేలు కట్టకి ఎదుగుకుండా నిలబడి ఇలా చెయ్యుతాడైనా. ఎదనిండా ప్రేమ మధువును నింపుకొని, ప్రేమ మధువు నింపుకున్న ప్రేమ పరిస్థితి వేరు, సామాన్యమైనటువంటి వియోగం వల్ల వచ్చే కన్నీరు వేరు. దీనికి దానికి తేడా ఏమిటంటే సాధారణంగా వచ్చే కన్నీరు నిలివెచ్చగా ఉంటుంది. నిలివెచ్చగా హృదయం నుంచి కారేటటువంటి కన్నీరు, జాలువారే కన్నీరు, అది వేడిగా ఉంటుంది. కనుక ఎందుకు వేడిగా ఉంటుంది? బాబా ప్రేమలో ఉన్నటువంటి మత్తు అనేటటువంటి ఒక చాలా మయమైనటువంటి ఆ మత్తులో ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు వేడిగా ఉంటాయి. అవి నింపుకొని ప్రేమికులు తీసుకున్నారు. లెక్కలేని ఖజానాను తమతో పాటు తీసుకెళ్తున్నారు. వెలకట్టలేని ఖజానా. ఏమిటా ఖజానా? ప్రేమ ఖజానా. దివ్యమైనటువంటి
ఆయన ప్రేమ మత్తు అనే ఖజానా, వెలకట్టలేని ఖజానాను తమతో పాటు తీసుకెళ్తున్నారు. తమ ప్రీతముడు నుండి పొందిన వియోగ బాధే ఆ వెలకట్టలేని ప్రేమ ఖజానా. మళ్ళీ మీకు ఇక్కడ ఎప్పుడూ నేను ఒక 2 పాదాలు అంటుంటాను. విరహము కూడా సుఖమే కాదా, సినిమాకి రాశాడు. విరహము కూడా సుఖమే కాదా, విరహన చింతన మధురము కాదా, వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేరా. చూడండి, అది భౌతికమైంది, ఇది ఆధ్యాత్మికమైంది. మీరు సాహిత్యాన్ని చదవడం కాదు, అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. ఎలాగా? సన్నివేశం యొక్క తీవ్రమైనటువంటి ఆ హృదయంకి తాకితే అప్పుడు మీరు అనుభవిస్తారు. కానీ ఇక్కడ సన్నివేశం కాదు, జగద్గురువు, జగత్పిత, జగన్నాథుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి, సర్వోన్నతుడు ఇలా చెయ్యితో సాగనవ్వుతుంటే ఏకైపోతారు ప్రేమికులు. ఒకసారి ఆలోచించండి. అసలు ఆ ధర్మపురాన్ని అడిగారు ఒకసారి ఈ విషయంలో. అంటాడు ఆయన, మేము నేర్చుకుంటావురా, చొక్కాలు తరిగిపోతాయి మాకు, బాబా చెయ్యిపుతుంటే ఏం చేస్తావు, బాధ్యతలు ఉన్నాయి కదా, ఆయన ఉండిపోతే అలాగవుతుంది. అది కళ్ళతో నీళ్ళు పెట్టుకుని ఆయన మాట్లాడితే, చిన్నవాడి కదా ఆయన దగ్గర, నాకు ఏడుపు వచ్చింది. అయితే ఆ ఏడుపు అనుభవ రహిత ఏడుపు, ఆయనకి అనుభవ సహిత ఏడుపు. బాబాతో మనం అనుభవించవలసినవి మనం చచ్చిపోయే రోజులు కొన్నైనా అనుభవించగలగాలి. ప్రియమిత్రులారా, మీ మీద నాకు చాలా ప్రేమ. ఆయనే జరించేటట్టు చేశాడు ఆయన. మీరు నాకు కనబడకపోయినా మీ హృదయాలు కనబడుతున్నాయి. మీ కళ్ళల్లో ఎదురు చూపులు నాకు తెలుస్తున్నాయి. మీ మనసుల్లో ప్రేమ భావాలు నా హృదయానికి హత్తుకుంటూ ఉన్నాయి. అందుచేతనే కొంచెం టైం తీసుకొని విలువైనటువంటి విషయాల్ని మీకు అందివ్వాలని బాబా ఈ పరిమితిని ఆయన కొంచెం శ్రమ పెడుతున్నాడు. సో బాబా, నానా ముందుకెళ్ళు, హిందీ సహవాస్. 5344 పేజీలో హిందీ సహవాస్ అనే చాప్టర్ స్టార్ట్ అవుతున్నది. అక్కడ బాబా హిందీ సహవాస్ సమయంలో మెహరాబాద్ లో 1945 నవంబర్లో అక్కడ నిల్చున్నారు. చూడండి ఒకసారి, ఎవరైనా పుస్తకం ఉన్నవాళ్ళు. ఆ ఫోటో మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ఎవరైనా కావాల్సిన చూసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. జై బాబా. మరుసటి రోజు నవంబర్ 16 నుండి హిందీ మాట్లాడే సహవాసీయుల బృందం రాక కోసం అత్యంత తీవ్రమైన రీతిలో సన్నాహాలు మొదలయ్యాయి. హాలును బాగా ఊడ్చి శుభ్రం చేయడం, తివాచీలన్నింటినీ దుమ్ము దులపడం, దుప్పట్లు ఉతకడం, బయట పందిరి ప్రాంతమంతా క్రిమి సంహారక మందులను పిచికారీ చేయడం వగైరా పనులన్నీ జరుగుతున్నాయి. ఉత్తరాది వాళ్ల పద్ధతిలో వంటలు చేయడానికి కావలసిన ఏర్పాట్లలో జగన్ మునిగి ఉన్నాడు. ఒక్కో సహవాస బృందం వాళ్ళు మెహరాబాద్ నుండి వెళ్ళిన తర్వాత రాబోయే వాళ్ల కోసం అంతా శుభ్రం చేసి సిద్ధంగా ఉంచడం అంటే ఎంతో శ్రమతో కూడిన పని. ఆ పని రాత్రింబవళ్ళు జరిగింది. అనుకున్న ప్రకారం అన్ని పనులు క్రమంగా జరుగుతున్నది లేనిది నిర్ధారించుకునేందుకు బాబా నవంబర్ 18వ తేదీ ఉదయం 8:45 మెహరాబాద్ వచ్చారు. ఎప్పటిలాగే
కారు కొద్ది దూరంలో ఉండగానే బాబా ప్రవేశిస్తున్నారన్న దానికి సంకేతంగా మండల వారికి తెలిసేటట్లుగా కారు హారన్ మ్రోగింది. అయినా మండలి వారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడం వల్ల బాబా హాలులోకి ప్రవేశించిన 11 మంది మండలి సభ్యుల్లో ఒక్కరు కూడా హాలులో హాజరు కాలేదు. బాబా చాలా చిరాకు పడ్డారు. ఎవరెవరు రాలేదో ఒక్కొక్కరిని పిలిచి తాను వచ్చేటప్పటికి ఎందుకు హాజరుగా ఉండలేదని అడిగారు. అప్పుడు వాళ్ళను ఇలా మందలించారు, నేను మెహరాబాద్ వచ్చినప్పుడు కనీసం ఒక్క నిమిషం సేపు అయినా వచ్చి మీ ముఖం నాకు చూపించినందుకు మీకు సిగ్గుగా లేదు? కావాలని ఎవరెవరు ఇలా చేశారో వారంతా కుష్టి వ్యాధికి గురవుతారు. అమ్మ నాయన, ఎంత చివరగా ఉన్నాయి బాబా మాటలు. ముందుకెళ్ళి బాబా మెహర్జీతో బొంబాయి నుండి కుష్టి వ్యాధికి సంబంధించిన ఇంజక్షన్లు తెప్పించు, వీళ్ళు తప్పకుండా కుష్ఠరోగం బారిన పడతారు అని ఆదేశించారు. పెండు, పాద్రి, విష్ణు, భావు, అలోబాను విడిగా ఎత్తి చూపుతూ బాబా వాడను మరింతగా మందలించారు. నేను ఉన్నతులలోకెల్లా అత్యంత ఉన్నతుడును, హైయెస్ట్ ఆఫ్ ది హై. నేను మీ మంచి కోసం, యావత్తు మానవ జాతి మేలు కోసం మీ స్థాయికి దిగి వచ్చాను. సాక్షాత్తు భగవంతుని సమక్షంలో కదలాడుతున్నప్పటికీ మీకు క్రమశిక్షణ, మర్యాదకు సంబంధించిన ప్రాథమిక కట్టుబాట్లు కూడా తెలియదు. నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? నా దర్శనం కోసం ప్రజలు వేల కొలది మైళ్ళ దూరం నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. నాతో కలిసి ఉన్నప్పటికీ నా పట్ల మీకు ఏమాత్రం పూజ్య భావం లేదు. పైగా మొరటుగా ప్రవర్తిస్తున్నారు. ఇక ముందు ఇలా ప్రవర్తిస్తే మిమ్మల్ని క్షమించేది లేదు. ప్రాయశ్చిత్తంగా నేను ఏరిచ్ కాక ఎప్పుడూ చేస్తున్నట్లుగా తప్పు చేసిన వాళ్ళు ఈ రోజంతా ఒంటిపూట భోజనమే చేయాలి. చూడండి ఎంత ప్రేమ బాబాకి. ముందుకెళ్ళి ఏరిచ్ను ఉద్దేశించి హిందీ బృందం వారు ఇల్లుండి వచ్చినప్పుడు మండల వాళ్ళను అపట్ల చూపే అవిధేయత గురించి గుర్తు చేయి అని బాబా ఆదేశించారు. అప్పుడు పాద్రి, బాబా, సహవాస బృందం వారు రాకముందు అక్టోబర్ 28 నాడు మేము చేస్తున్న పనిని వదిలిపెట్టి నీ వద్దకు రావద్దని, ప్రత్యేకించి నీవు మమ్మల్ని పిలిస్తే తప్ప రావద్దని ఆదేశించావు కదా. అందువల్లనే ఈ రోజు మేము మా పనుల్లో మునిగి ఉండి నీ వద్దకు రాలేదు. ఇప్పుడు మీరు చెబుతున్నదంతా ఆనాడు మీరు మాకిచ్చిన ఆదేశాలకు భిన్నంగా ఉంది అని చెప్పాడు. అప్పుడు బాబా, ఇది నిజమేనా అని ఏరిచ్ని అడిగారు. అవును, బహుశా మీరు అటువంటి ఆదేశం ఇచ్చి ఉన్నారేమో అని ఏరిచి బదులిచ్చాడు. ఈ విషయం గురించి మరికొందరిని అడిగినప్పుడు బాబా అతి ఆదేశాలను ఇచ్చినట్టు రూఢి అయింది. అప్పుడు బాబా, నేను ప్రతి విషయంలోనూ పరిపూర్ణుడిని అయినప్పటికీ నేను ఈ విషయాన్ని మర్చిపోయాను అన్నారు. తన ఈ మతిమరుపుకు శిక్షగా బాబా మండల వారందరి తరఫున తన కుడిశివుని మెలిపెట్టమని గుస్తాజీని ఆదేశించారు. గుస్తాజీ బాబా వద్దకు వచ్చి అలాగే చేశాడు. డాక్టర్ కనకదండి పిలిచి బాబా అతన్ని ఇలా అభినందించారు, నీకు నా పట్ల ఉన్న ప్రేమ చాలా గొప్పదని విన్నాను. ఇది తెలుసుకొని నేను చాలా సంతోషిస్తున్నాను. కనకదండి జవాబిస్తూ, మేము చేసిన పొరపాట్లకు మమ్మల్ని అందరినీ క్షమించమని నిన్ను వేడుకునేలా నీ పట్ల నాకున్న ప్రేమ ప్రేరేపిస్తోంది బాబా అని అన్నాడు. 11 మంది మండలి సభ్యులను రోజులో ఒక పూట మాత్రమే ఆహారం తీసుకొని ఉపవాసాన్ని పాటించమని ఇచ్చిన తన ఆదేశాన్ని బాబా ఉపసంహరించుకుంటూ, అందరినీ నేను క్షమించాను. గుస్తాజీ నా చేత నా చెవిని మెరిపించుకొని నన్ను నేనే శిక్షించుకున్నాను. కానీ నా పట్ల అవిధేయత చూపేవారిని తప్పక శిక్షిస్తాను. సరే, ఇప్పుడు చెబుతున్నాను, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ పనులు ఎక్కడివి అక్కడే వదిలిపెట్టి నా వద్దకు పరిగెత్తుకుంటూ రావాలి. అలా చేయలేదంటే ఇకపై మిమ్మల్ని క్షమించేది లేదు అని స్పష్టంగా చెప్పారు. భోజనాలు పూర్తి చేసుకొని అందరూ మధ్యాహ్న సమయానికి హాలులో సమావేశమయ్యారు. అప్పుడు బాబా ఇలా చెప్పారు, సహవాసికి హాజరైన గుజరాతీ బృందం వారు కళకళలాడుతూ
మంచి ఆరోగ్యంగా నా పట్ల మరింత ఇనుమడించిన ప్రేమతో తిరిగి బొంబాయి చేరుకున్నారన్న వార్త నా చెవిని పడింది. వాళ్ళు అలా మంచి ఉల్లాసంగా హుషారుగా కనబడడంతో కాశ్మీర్లో సరదాగా సెలవులు గడిపి బొంబాయి చేరుకున్న వారిలా అందరికీ అనిపించిందట. నేను సహవాస సమయంలో వారికి ఇచ్చిన వివరణతో పాటు నా సాన్నిధ్యంలో వాళ్ళు చక్కగా ఆనందంతో గడిపి వెళ్ళడం కారణంగానే అక్కడి వారి మనసుల్లో అటువంటి అభిప్రాయం ఏర్పడింది. హాలులో పరిచిన తివాచీల దుమ్ము దులిపి శుభ్రం చేసే విషయం మరొకసారి తలెత్తింది. హాలులో బాబా అటూ ఇటూ నడుస్తున్నప్పుడు తివాచీలపై నుండి సన్నని ధూళి తన నాసికా భాగంలోకి అంటే సైనస్ ప్రవేశించి తనకు ఇబ్బంది కలుగజేసిందని బాబా ఒక విచిత్రమైన అభియోగాన్ని మోపారు. పెండ్యూను ఉద్దేశించి, కార్పెట్లను ప్రతిరోజు ధూళిపోయేటట్లు దులుపుతున్నారా? ఈ పనిని ఎవరు చూస్తున్నారు అని అడిగారు. ఇంచుమించు 1 గంట సేపు బాబా ఇదే విషయాన్ని ప్రస్తావించి చాలా అసహనంగా కనబడ్డారు. హాలును శుభ్రం చేయడం, తివాచీల దుమ్ము దులపడం పనుల బాధ్యత సిద్ధు బాబులపై ఉన్నందున బాబా వాళ్ళిద్దరినీ గట్టిగా కసురుకొని తివాచీల దుమ్ము వాళ్ళు ఎలా దులుపుతున్నది తన ముందు చేసి చూపించమన్నారు. సిద్ధు కొంతమంది పనివాళ్లతో కలిసి శుభ్రం చేయడం ఎలాగో చేసి చూపించాడు. కానీ వాళ్ళు చేసి చూపించిన దాంతో బాబా తృప్తి చెందలేదు. దానితో పెండు కోపంతో మండిపోయాడు. పెండు వెంటనే తివాచీని బయటికి తీసుకెళ్ళమని చెప్పి గట్టిగా దుమ్ము దులిపే ఏర్పాటు చేశాడు. అతను లోపల కిటికీ దగ్గర నిలబడి దుమ్ము దులిపే పనిని గమనించాడు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఇదంతా గమనిస్తూ ఈ విషయంలో ఇంత రచ్చ ఎందుకో ఊహించలేకపోయాడు. బాబా వివరిస్తూ, ఈ దుమ్ము విషయంపై నేను 1 గంట సమయం ఎందుకు వెచ్చించాను? యథార్థానికి నేను దీనిని ఒక చిన్న విషయంగాను అల్పమైన విషయంగాను తీసుకొని ముందు ఉంటే నాకు ఒక సాధారణ మానవునికి మధ్య తేడా ఏముంటుంది? నా పని కోసమే నేనటువంటి చిన్న విషయాలను పట్టుకొని వాటి లోతులకు వెళుతుంటాను. తివాచీల దుమ్ము దులపడాన్ని గురించి జరిగిన ఈ బాహ్య చర్చ అంతా బయటికి కనబడడం వరకే. వాస్తవానికి నా అంతర్గత కార్యం దీనికి ఎంతో సంబంధం ఉంది. మండల సభ్యులను అక్కడి నుండి వెళ్ళి వారి వారి విధులు నిర్వర్తించుకోమని బాబా వాళ్ళని పంపించేశారు. వాళ్లకు తెలియకుండా బాబా వాళ్లకు దూరంగా నిలబడి చాలా సేపటి వరకు వాళ్ళని గమనిస్తూ నిల్చున్నారు. ఒక బకెట్ నీటిని టెంటులోకి మోసుకుంటూ వెళ్తున్న బావుని బాబా చూశారు. అతను తన దగ్గరికి రమ్మని సైగ చేసి, ఏమిటి చేస్తున్నావు అని బావుని బాబా అడిగారు. పందిరిలో శుభ్రం చేసి అన్ని సర్దుతున్నాను అని బాబు సమాధానం ఇచ్చాడు. పనులు జరిగే తీరును పర్యవేక్షించి డ్యూటీ చేయమన్నానా, లేక కూలీలతో కలిసి పని చేయమని నీతో చెప్పానా? వాళ్లతో పాటు నీవు కూడా పనిచేస్తూ ఉంటే వాళ్ళు నీకు గౌరవం ఇస్తారా? నీవు చెప్పినట్టు చేస్తారా? దానితో పని దెబ్బతింటుంది. వ్యవహార నిర్వహణలో అంటే అడ్మినిస్ట్రేషన్ నీవు ఎంఏ ఎలా పాస్ అయ్యావయ్యా? నీకు అసలు నియంత్రణ గురించి అజమాయిషీ గురించి ఏమీ తెలియదు అంటూ మందలించారు. ఇందులో ఒక విషయం ఉన్నట్టుంది. చెప్పాలి. ఇందులో చాలా అంటే సూక్ష్మమైనదే అయినప్పటికీ కూడా తీవ్రమైనది. భగవంతుడితో కదా బాబా అంటే సాక్షాత్తు భగవంతుడు. ఆయన సన్నిధిలో వాళ్ళు చేసేటటువంటి కార్యం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ మీకు రామాయణంలో ఒక ఘట్టం చిన్న ఉదాహరిస్తాను. భరతుడు ఎప్పుడైతే తండ్రి మాటకి తలొద్ది లక్ష్మణుడు సతీ సమేతంగా దండకారణ్యానికి అయోధ్యావాసులంతా ఏడుస్తూ ఉంటే ఆ కన్నీరు చూస్తూ కూడా ఆయన నిష్కర్షగా వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి భక్తులు వచ్చిన తర్వాత అందరినీ చూద్దామని బయలుదేరతాడు. ఇక్కడ
నీకేమిటంటే దీనికి సిమిట్రిక్ కేసు, సిమిట్రిక్ ఇన్సిడెంట్ ఏమిటంటే ఎలాగైందంటే భర్తుడికి రాముడు అగ్ని చనిపోయాడని తెలియని కారణంగా దాని గురించి ఆయనకి తెలియదు కాబట్టి ఏమి దాని గురించి ఫీల్ అవ్వలేదు, లేదా ఆయన పరిస్థితికి లోను కాలేదు. కానీ ఇప్పుడైతే వెళ్ళిపోయాడని తెలిసిందే తల్లిదండ్రుల ముందు మధ్యపడిపోయాడు. అక్కడి నుంచి చిన్నగా అన్న దర్శనానికి బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు చూసిన, ఒక రాజు తన కోసం తన పరివారాన్ని తాను ఫలానా చోట ఉంటాను, మీరంతా అక్కడికి రండి అంటే ఎలాగైతే రాచరికపు స్థాయికి కావలసినవన్నీ వనరులు పట్టుకొని బయలుదేరి వెళతారు, అలాగే వెళ్ళాడు భరతుడు. ఇక్కడ అడవిలోకి వెళ్తుంది. అడవిలోకి రాచరికపు ఆ స్థాయికి సంబంధించినటువంటి ఆ వస్తువులు అక్కడెక్కడ పెడతారు వీళ్ళు. అంచేత కుహుడు ఏం చేశాడు, తోవలు అనే భర్తుడిని ఆపి, నాయన సోదర ఇవన్నీ అక్కడ నువ్వు పెట్టలేవు, అసలు నీకు కూర్చోడానికి అక్కడ అవకాశం ఉండదన్నా, ఏది అవసరమో అవి మాత్రమే తీసుకువెళ్ళు అని చెప్తాడు. అదంతా దండకారంగా స్టార్ట్ అయిపోతుంది అని చెప్తే అప్పుడు భర్తుడు మాట విని శ్రీరామచంద్రుడు కూర్చోవడానికి ఒక సింహాసనాన్ని, ఆయన కాళ్ళు కడగడానికి పెద్ద పళ్ళెం, ఒక చెంబు, ఒక గుడ్డితో నీళ్లు, ఆ తర్వాత ఆయనకి విసరడానికి వింధ్యామరులు, ఇవి మాత్రమే పట్టుకొని మిగతా సామాన్లపై నదికి యువతలు వేస్తాడు. అయితే అక్కడ తీరా రామచంద్రుడి దగ్గరికి వచ్చి సింహాసనం అన్నీ చూస్తాడు. రామచంద్రుడు చూసి చాలా దుఃఖపూర్తమైనటువంటి సన్నివేశం అది. అందరి కళ్ళంతా రాముడు చూడగానే ఆ అరణ్యంలో గట్టిగానే ఏడ్చేస్తాడు. భర్తలు కూడా గొల్లుమని ఏడుస్తాడు. ఒక్క నిమిషం ఆ బాధ భరించిన తర్వాత రాముడు అంటాడు, ఆయన భర్త తల్లి మాటకి ప్రాధాన్యత ఇచ్చి నేను అరణ్యానికి వచ్చాను, మరి ఇక్కడ నేను అరణ్యంలో ఉన్నట్టే ఉండాలి తప్ప, అరణ్యంలో పడే బాధలు పడాలి తప్ప, నేను సుఖంగా ఉంటే తల్లి మాటకి విలువిచ్చిన వాడిని అవుతానా నాన్న అని భర్తుడు మాట్లాడితే భర్తులాగా ఆ అక్క అయిపోతాడు. అంటే మనకి మానవ రూపంలో ఉన్న భగవంతుడికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ శుభ్రం చెయ్యడం అనేది కార్యం. ఆ కార్యాన్ని నిర్వహణ చెప్పింది ఆ కార్య సూత్రధారి భగవంతుడు, అంటే నేను బాబా. ఆయన చెప్పినప్పుడు అంటే జగద్రక్షకుడు, ఒక విధంగా చెప్పాలంటే కాబోయే అయోధ్యాపతి. ఆ అయోధ్యాపతి చెప్పినప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా చేయాలో అంత కమాండింగ్ గా చేయాలి. కమాండింగ్ అంటే ఆ పని మీద ఒక శాసనపూర్వకంగా మాట్లాడే పరిస్థితి ఉండాలి. ఆ శాసనపూర్వకంగా మాట్లాడే పరిస్థితి అక్కడ బాబు ఎందుకు ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చాడు. వాళ్ళతో పాటు నేను చేస్తే సహాయపడినట్టు వద్దని ఆలోచించాడు. అందుచేత బాబా ఏమంటున్నారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా పనిచేస్తూ ఉంటే వాళ్ళని గౌరవిస్తారా? ఎంత సిమెట్రిక్ గా ఉంటాయంటే ఇన్సిడెంట్స్ అంత అద్భుతంగా ఉంటాయి. నువ్వు వాళ్ళకి కర్ర పట్టడం చేయాలా, నోటు చోటే కర్ర పట్టుకొని కాదు, గట్టిగా చెప్పి జాగ్రత్తగా చేయండి. బాబా చెప్పారు, బాబాకి నచ్చినట్టు చేయండి. మీకు తోచినట్టు కాదు, బాబాకు నచ్చినట్టు. వ్యవహారంలో అంటే అడ్మినిస్ట్రేషన్ లో నువ్వు ఎలాగ ఎంఏ పాస్ అయితే అలాగే బాగుంది. ఐఏఎస్ ఆఫీసర్స్ కి అడ్మినిస్ట్రేషన్ మీద చాలా ప్రశ్నలు ఉంటాయి.
అంచేత ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కాదు, హైయెస్ట్ ఆఫ్ ది హై. మరి ఈయన తాలూకా కమెంట్స్ ఎలా ఉంటాయి? ఇంకా షార్ప్గా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఎలా పాస్ అయ్యావు? నీకు అసలు కంట్రోల్ గురించి తెలుసా? అథారిటీ గురించి తెలుసునా? అథారిటీ గురించి తెలుసా అని అడిగాడు ఆయన. చిన్న చిన్న పనులైనా సరే వాటిలో కానీ జాగ్రత్త తీసుకోకపోతే, కొంచెం దురుసుగా మాట్లాడకపోతే పనులవు. అందువల్ల బాబా మనల్ని ఆ బాబుని మందలించాడు. ఈ మందలింపు వెనక పరిపూర్ణమైన ప్రేమే ఉంది బాబాకి. బాబు సామాన్యుడు కాదు కదా, ఆయనకు తెలుసు. ఈ కెన్ డూ అన్ని థింగ్స్. ఈ 17 వాల్యూమ్స్ ఎలా రాయించాడైనా? నువ్వు తులసీదాస్ కంటే బాగా రాస్తావని చెప్తే రాశాడు. ఇట్స్ నాట్ కమాండ్, ఇట్ ఇస్ ఎ లవ్ గిఫ్ట్. అక్కడ ఆయన కూడా కమెంట్ చేశాడు. ఎలాగా? ప్రేమ బహుమతితో నువ్వు తులసీదాస్ కంటే బాగా రాస్తావు అంటే అంటే అటు ఇటు దేవుడిగా మానవుడిగా తాను ఏ పని చేయించినా ఏ పని చేసినా ఉభయత్ర కూడా అద్భుతమైన పని కోరుకుంటాడు తప్ప సాదా సీదాగా ఆయన కోరుకునేటటువంటి మనస్తత్వం బాబాకి లేదు. ముందు వెళ్ళు. మెహరాజాద్ బయలుదేరే ముందు టీ తాగుతూ బాబా అరటిపళ్ళు కావాలని అడిగారు. బాగా పండిన డజన్ అరటిపండ్లు ఉన్నప్పటికీ సిద్ధు పొరపాటున సరిగ్గా పండిన పళ్ళు బాబా కోసం తీసుకొచ్చాడు. జరిగిన పొరపాటును గ్రహించి సర్ది చెప్పిన తర్వాత కూడా బాబా ఇలా వ్యాఖ్యానించారు. నేను నా శరీరాన్ని వదిలిపెట్టిన 60 సంవత్సరాల తర్వాత ప్రజలు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి మెహరాబాద్ నుండి ధూళిని సేకరించి తీసుకువెళ్తారు. ఎందుకంటే నేను ఇక్కడ నడయాలను కనుక నాకు నివాళులు అర్పించి తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు. నీళ్లతో స్నానానికి బదులు ఈ ధూళితో స్నానం చేయమని నేను మిమ్మల్ని అడిగి ఉండవలసింది. సాక్షాత్తు భగవంతుడే మీ మధ్య చరిస్తున్నాడని, సజీవుడైన ఆయన సన్నిధిలో మీరున్నారన్న విషయం మీ బుర్రలకు ఇంకా ఎక్కలేదు. కోపడ్డలో మందల చెరువులో ఆయన తీరే లేదు. సరే ముందుకెళ్ళి. మధ్యాహ్నం 1:45 బాబా తిరిగి మెహరాజాద్ వెళ్ళిపోయారు. నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నానికి హిందీ సహవాస్ బృందానికి సంబంధించిన 164 మంది సభ్యుల్లో చాలా మంది అహ్మద్నగర్ చేరుకున్నారు. ఆనందభరితమైన వాళ్ల కేకలు, మెహర్ బాబాకి జై అనే నినాదాలతో రైల్వే స్టేషన్ పరిసరాలన్నీ మారుమ్రోగాయి. ఏమి జరుగుతుందా అని రైల్వే స్టేషన్ చుట్టుపక్కల నివసిస్తున్న జనం బయటికి వచ్చి తిలకించారు. ఇప్పుడు వచ్చిన వాళ్లలో హమీర్పూర్ జిల్లాల నుండి, కాన్పూరు, అలీగఢ్, ఢిల్లీ, డెహ్రాడూన్ నుండి, అలాగే మధ్య ఉత్తర భారత్లోని మరికొన్ని ప్రదేశాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సత్యాన్వేషకుల్లో భిన్న తరహా వారందరికీ మెహరాబాద్ సొంత ఇల్లు వంటిది. ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో గానం చేస్తున్నారు. వారు ఆలపించే గీతాలు వేరువేరుగా ఉన్నా అన్నిటి నుండి జాలువారే ప్రేమ మధువు మాత్రం ఒకటే. ప్రేమకు భాష, మతం, తెగ, దేశం ఇత్యాదులతో సంబంధం లేదు. అందువల్లనే మెహరాబాద్ అనే పూతోట సత్యాన్వేషకులందరికీ సేద తీర్చే ఆశ్రయమై అలరారుతుంది. చెప్పి కనిచేసి చేస్తాం. నవంబర్ 20వ తేదీ ఆదివారం ఉదయం 7:15 బాబా మెహరాబాద్ చేరుకొని మండలి వారితో తన క్యాబిన్లో సంబంధిత విషయాలపై చర్చించారు.
20 నిమిషాల తర్వాత హాలులోనికి వచ్చారు. బాబా లోనికి రాగానే సహవాసీయులు బిగ్గరగా జయ జయ ధ్వానాలు చేశారు. బాబా మెడలో ప్రేమికులు పూలదండలు వేయడం మొదలయ్యింది. ఢిల్లీ నుండి వచ్చిన కాలేజ్ ప్రిన్సిపల్ నిరంజన్ సింగ్ పూలమాలను తీసుకురాలేదు. అతను దండ వేసేందుకు వీలుగా బాబా తన మెడలో ఉన్న ఒక దండను తీసి అతనికి అందించారు. ఎల్లాన్ పూలమాలను లేదా పూలను చేత పట్టుకోకుండా ముందుకు వచ్చాడు. బాబా అతన్ని పలకరించి, బాగున్నావా? కిందటిసారి నేను చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అన్నారు. హెలాన్ తిరిగి తన స్థానానికి వెళ్తుండగా బాబా అతన్ని పిలిచి, నీవు నా మెడలో పూలదండ వేశావా అని అడిగారు. వేయలేదని హెలాన్ చెప్పగా బాబా ఇంతకు ముందు చేసినట్లే తన మెడలోని దండను తీసి అతనికిచ్చి వేయమన్నారు. పువ్వులు తీసుకురాని వారికి కూడా బాబా ప్రక్కనే గుట్టగా పడి ఉన్న పూలదండలు ఇచ్చి ప్రతి ఒక్కరి చేత తన మెడలో దండ వేయించుకున్నారు. ఆంధ్రా బృందంలా పెద్దగా శబ్దం చేస్తూ ప్రేమను వ్యక్తం చేయడం, బాబా ఆలింగనం కోసం పట్టుబట్టి నిలబడడం చేయకుండా ఈ హిందీ వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో బాబా మెడలో పూలదండలు వేశారు. బాబా, మీ ప్రేమతో నేనెంతో సంతోషిస్తున్నాను. తెలుగువారిలా మీరు నన్ను ఆలింగనం చేసుకుని నా ఎముకలు విరగొడతారేమోనని భయపడ్డాను. గుజరాతీ వాళ్ళు నా మెడలో ఒక దండ వేస్తున్నప్పుడు నా కంటికి చిన్నగా దెబ్బ తగిలింది. కానీ మీరంతా చాలా జాగ్రత్తగా నా మెడలో పూలమాలలు వేశారు. నాకు సంతోషంగా ఉంది అన్నారు. కానీ ఆంధ్రాని గురించి బాగా ఎక్కువగానే విమర్శించారు బాబా. చూసావా, తెలుగు వాళ్ళకి అంటే ఆయన గమ్మత్తుగా చెప్తాడు. తెలుగు వాళ్ళతో సహవాసం చేసిన నాడు వాళ్ళని చక్కగానే ఆయన అన్ని విషయాలు చూశాడు. కానీ వాళ్ళు ఇలాంటి పనులు చినుకొని చేస్తే వాళ్ళకి తప్పకుండా వీళ్ళకి చెప్పాడు. ఎందుకని తెలుగు వాళ్ళకి కానీ చెప్తే మనలో ఒక దురదృష్టకరమైనటువంటి బుద్ధి ఉంది. ఏంటంటే ఏదైనా తప్పు అని చెప్తే మనకు కోపం వచ్చేస్తుంది. ఇలా చేయకూడదు, మనకు కోపం వచ్చేస్తుంది. తెలుగు వాళ్ళ సంగతి బాబాకి బాగా తెలుసు. అందుకే తెలుగు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఆయన ఒక విధంగా ఆయన ఎలా తిరిగితే బాగుంటుందో అలా తిరిగారు. ఆయన ఆ విషయాన్ని అంత గమ్మత్తుగా చెప్తున్నటువంటి బాబా. చూడండి, హిందీ వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో బాబా మెడలో పూలదండలు వేశారు. బాబా అంటున్నారు, మీ ప్రేమతో నేనెంతో సంతోషిస్తున్నాను. తెలుగు వారిలా మీరు నన్ను ఆలింగనం చేసుకొని నా ఎముకలు విరగొడతారేమోనని భయపడ్డానంటే వాళ్ళు విరగొచ్చారనమాట. మన తెలుగు వాళ్ళు గొప్పవాళ్ళు. మన తెలుగు వాళ్ళు ఏదైనా చేస్తే మామూలుగా చేయరు. మనకి సున్నితం తెలియదు, మృదుత్వం తెలియదు. దైవముల సంగతి మర్చిపోతాం, పక్కన పెట్టేస్తాం బాబాని. మన బాధే మంది. ఇది ఇప్పటికీ పోలేదు గుణం మనకి. సహవాసుల్లో పాటలు పాడటాన్ని చీటీలిస్తారు. ఒక 10 మంది చేరుకోండి, ఆ 10 మంది సభలో ప్రేమికుల మధ్య ఉంటారు. కానీ ముళ్ళు మీద కూర్చున్నట్టు బాధపడిపోతుంటారు. నాకు పిలుస్తారు లేదు, నాకు అవకాశం ఇస్తారు లేదు, నాకు వస్తుందో రాదు, నేను పాడతానో లేదు. ఇలాంటి తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు పనులు తెలుగు వాళ్ళకి ఎప్పటికీ పోలేదు. తర్వాత మనకి పిచ్చి, ఫోటోలు పిచ్చి, ఈ దండల పిచ్చి, ప్రసాదాల పిచ్చి, భోజనాల పిచ్చి, పిచ్చే. అందుచేత నా ఎముకలు
నన్ను ఆలింగనం చేసుకుని వెరగొడతారేమో తెలుగు వాళ్ళని భయపడ్డాను. గుజరాతీ వాళ్ళు నా మెడలో ఒక దండ వేస్తున్నప్పుడు నా కంటికి చిన్నగా దెబ్బ తగిలింది. కానీ వీరంతా గుజరాతీ వాళ్ళు కూడా మైనస్ పాయింట్లు పొంది తెలుగు వాళ్ళకంతా కొంచెం తక్కువ, కానీ వాళ్ళకి మైనస్ పాయింట్లు ఉన్నారు. వీరంతా చాలా జాగ్రత్తగా నా మెడలో పూలమాలలు వేశారు. నాకు సంతోషంగా ఉంది. హిందీ పీపుల్ కి తెలుగు పీపుల్ కి తేడా ఏమిటంటే భాషలో తేడా, భావ వ్యక్తీకరణలో తేడా, ప్రేమలో ప్రేమలో కూడా తేడా. ఎందుకంటే చాలా మంది హిందీ వాళ్ళు నేను పూనా వెళ్ళినప్పుడు నా చుట్టూ కూర్చున్నారు వాళ్ళు, హిందీ వాళ్ళు. పాడుతుంటే మైమర్చిపోయి ప్రతాప్ ఆడుతున్న ఆ కార్యక్రమం ఇంకా నన్ను బయటకు తెచ్చి మీరేమి మా సెంటర్కి అప్పుడప్పుడు వస్తే బాగుంది కదా మీలాంటి వాళ్ళు అని అన్నాడు. అంటే నాకు అవ్వదండి, నేను పేషెంట్ని అని చెప్తే రావడానికి ట్రై చేయండి, నాకు ముందుగా చెప్పారంటే మీకు తగిన ఏర్పాట్లు నేను చేస్తానండి అన్నాడు. అంటే హిందీ వాళ్ళలో మమత, ప్రేమ, జాగ్రత్త, ఎదుటి వాళ్ళని గౌరవించడం, వయసును బట్టి వాళ్ళు మాట్లాడడం, భాషలో ఉన్నత్వం, భావ వ్యక్తీకరణ ఉన్నత్వం, అలా ఉంటారు వాళ్ళు. అందుకే తెలుగు వాళ్ళకి హిందీ వాళ్ళు నచ్చరు. ఇంతట వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత హైదరాబాద్లో ఇస్తారు. జూలై 10కి బాబా బర్త్డేకి, అమర్తిథికి. కాబట్టి మన వాళ్ళకి హిందీ వాళ్ళు నచ్చరు. కానీ మనలో ఉన్న లోపాలు, మన పరిస్థితి ఒకసారి మనల్ని మనం చర్చించుకొని అప్పుడు వాళ్ళని కాదు అనాలి. అందుచేత బాబా దేన్ని మెచ్చుతారు, ఏది కోరుకుంటారు, ఏది వద్దనుకుంటారో వాళ్ళకి బాగా తెలుసు. చాలా మృదువుగా ఉంటారు హిందుస్థానీ వాళ్ళు. మనలా కాదు, మనం మొరటుగా ప్రవర్తిస్తాం. మన మాటలో మడుతున్నాం, చేతలో మడుతున్నాం, ఆలోచనల్లో మడుతున్నాం, ఆశయాల్లో మడుతున్నాం, ఆనందంలో మడుతున్నాం. కొంతమంది నాకు పిసికిశారు అంటే శిరో కొంత గట్టి ఒక్కడే నా ఎముకలు ఏమవుతాయి అంటే ఇదేదో చూసారా, అదేదో ప్రేమ అంటారు, భయంకర ప్రేమ అనమాట. అంచేత మన వాళ్ళు మనం ఎప్పటికీ మనం సపరేట్ అవ్వలేదండి. తొందరపాటు ఎక్కువ మనకి, అన్ని విషయాల్లో తొందరపాటే. అందుకని మనం ఎప్పుడైతే కొంచెం ప్రశాంతంగా బాబా నామం చేయడం ప్రారంభిస్తామో గుర్తించుకోండి, మనలో ఉన్నటువంటి లోపాలు నామస్మరణ సమరణ చేస్తారు. మనలో ఉన్న పాపాలు నామస్మరణ తీసేసేస్తుంది. మనలో ఉన్న లోపాలు నామస్మరణ భక్తి చేస్తుంది. మనలో ప్రశాంతతను నెలకొల్పుతుంది. బాహ్యంగా చేసే చర్యల కన్నా బాబాతో మనకు సన్నిహిత సంబంధం కావాలి. ఎవరికి వాళ్ళకి బాబాతో సన్నిహిత సంబంధం కావాలి. ప్రేమ అనేది కావాలంటే వచ్చేది కాదు, సహజంగా మనలో జరించాలి. ఒక పువ్వుకి సువాసన ఎలా వస్తుందో, పరిమళం ఎలా నిర్జీవిస్తుందో, అది అలాగే మనలో అటువంటి భావాలు, అటువంటి ఆలోచనలు, అటువంటి చేతలు, అటువంటి మాటలు, అటువంటి ప్రవర్తన మనకి అంకురించాలి. ఇప్పటికీ అంకురించలేదు మనకి తెలుగు వాడికి, ఇప్పటికీ అంకురించలేదు. ఓకే, మొన్న ఒక ఆయన సెల్లో ఒక మెసేజ్ పెట్టింది మన గురించి, మన సెంట్రల్ గురించి, సెంట్రల్ యూనిట్ గురించి గొప్ప మెసేజ్ పెట్టాడు ఆయన. చదివితే కళ్ళు తూలిపోతాయన్నమాట. అంటే ఎంత కోపం ఎన్నేళ్ళు నింపుకున్నాడో తెలియదు. తెలుగు వాళ్ళకి ఈర్ష్యాసూలు ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, అవగాహన చాలా తక్కువ, ఆవేశం ఎక్కువ.
పిచ్చిగా ప్రవర్తిస్తాం మనం, పిచ్చివాడలాగా. ప్రేమలో పిచ్చి ఉండదు, రెచ్చిపోవడం ఉండదు, ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది ప్రేమలో. అందుకే బాబా ప్రశాంతంగా ఉండేవారు. బాబా నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు ఉన్నారు కదా ఆయన మన మధ్య. నువ్వు నీ ఇంట్లో బాబా దగ్గర కూర్చో, ఈ సిస్టమ్ అంతా మార్చేస్తాడు ఆయన. కూర్చోం కదా, ఫోటో పెట్టేస్తాం, మన పనులు మనం ఆ ఫోటో ఉంచేసుకుంటాం. మంచి పనులు ఆ ఫోటో ఉంచేస్తాం, చెడ్డ పనులు ఆ ఫోటో ఉంచేస్తాం. మంచి మాటలు ఆ ఫోటో ముందు ఆడతాం, చెడ్డ మాటలు ఆ ఫోటో ముందు ఆడతాం. డిసిప్లిన్ లేని వాళ్ళు ఎవరంటే తెలుగు వాళ్ళే. ఖచ్చితంగా నేను చెప్తాను ఈ విషయాన్ని. ఏదో డిసిప్లిన్. నెక్స్ట్ ఏమిటంటే మనకి బాబా మీద తీవ్రమైన ప్రేమ లేదు, అందరికీ లేదు. మన మీద మనకున్న ప్రేమ కూడా బాబా మీద లేదు తెలుగు వాళ్ళకి. ఎంతసేపు వీళ్ళు ప్రణాళికలు వేసుకోవడం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇలా అనుకోవడం తప్ప బాబా ముందు కూర్చొని ఒక్క రోజైనా. కాకినాడ నుంచి బల్లికి పాటలు నేర్చుకోవడానికి వచ్చాను 2 సార్లు 3 సార్లు. నాతో కూర్చున్నప్పుడు ఆయన విధానం, చిన్నవాడు, చాలా చిన్నవాడు నాకట్ట. ఆ విధానం, అన్నయ్య నాకు ఒక 20 పాటలు నేర్పాలన్నా 2-3 రోజులు వింటానన్నయ్య, నాకు నువ్వు చెప్పాలన్నయ్య. తప్పకుండా చెప్తాను కదా, అవి రాయబడినవి నీకోసం అని ఆ కుర్రవాడిని ఇంట్లో ఉంచి ఏదో ఆహారం కోసం లేచారు తప్ప మిగతా ఆ 3 రోజుల్లో కూడా సాధనని ఎంత డిసిప్లిన్ గా సాధన చేశాడంటే ఆ కుర్రవాడు. అన్ని బండి ప్రదేశాలకు వచ్చి ఆ పాటలు పాడాడు కదా, దివ్యగీత వాళ్ళ పాటలు. 3 రోజులు నాతో గడిపి దివ్యగీత వాళ్ళ పాటలను వినిపించాడు ఆంధ్ర అంతా. 3000 రోజులు నాతో ఉన్నవాడు కులాలు అనాలి. ఎందువల్ల? నో డిసిప్లిన్. చేసే పనిలో క్రమశిక్షణ, ఆ పనిలో ఉన్నటువంటి అది ఎంత ఉన్నతమైన కార్యమని ఆ ఉన్నతత్వం గ్రహించాలా. మనందరికీ లేదు. అందుకనే నీ ఏదో సెల్లో ఏదో చేస్తున్నా కదా, ఆ 2-3 సార్లు నీ దీంట్లోకి వచ్చాను. పాటలు కలగానే ఎంత అద్భుతంగా చెప్పారండి, చాలా చెప్పారు, చాలా బాగా చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు అని పొగట్టరు. ఫలానా ఆయన అక్కడ బాబాలో లేనైపోయాడు, ఆయన కోసం కొంచెం మనం చింతిద్దాం. ఈ మాటలు పొగట్టులు, ఈ మాటలు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं. మన సహజీవనంలో ఏదైనా అనవసరమైన మాటలు వస్తున్నాయి మనకి. రాకూడదు. అందుచేత ఈ మాట వచ్చింది కాబట్టి మనం తెలుగు వాళ్ళలో ఉన్న లోపాలు తెలుగు వాళ్ళు ఒప్పుకోరు. అన్నిటికీ తొందరే, మనకి అన్నిటికీ తొందరే. మన అమాయకత్వాన్ని చాలా మంది ఒక విధంగా చెప్పాలంటే వాడుకుంటున్నారు. మీకు ఈ సంగతి తెలియదు. సరే, నన్ను ముందుకెళ్ళు. నవరంగా నుండి టైం అయిపోయింది. అయిపోయింది. జై బాబా అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा अवतार मेहर बाबा की